ప్రసాద్ ఎంఎక్స్ క్లాస్ ఏ క్లాస్ పీపుల్ చూసి ఇలాంటి సినిమాలు కూడా మీ అందరూ మాతో పాటు అందరూ విజిట్ చేసి పూనకాలతో ఊగిపోతున్నారు. మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ స్టోరీ తగ్గట్టు ఉంది, స్టోరీ లైన్ బాగుందండి. సో తెలుగు నేటివిటీకి రీమేక్ సినిమా అయినప్పటికీ సో మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీశారు. సో నారా రోహిత్ గారికి, మంచు మనోజ్ గారికి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మీరు ప్రాణం పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో ఆ రిజల్ట్స్ ఈ ప్రసాద్ ఎంఎక్స్లో అంటే ఆడియన్స్ వాళ్ళ కళ్ళలో చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో సినిమా అయితే బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తప్పక వచ్చి చూడండి. నలుగురికి చెప్పండి, సినిమా అయితే బాగుంది. 3.5 అంటే దేవుడికి రిలేటెడ్ స్టోరీ కాబట్టి డివోషనల్ సాంగ్స్, డివోషనల్ ఫైటింగ్స్ ఉన్నాయండి. సో సినిమా అయితే మంచిగా వచ్చిందండి, అందరు కలిసి చూడండి, సినిమా అయితే బాగుంది. హైదరాబాద్ సినిమా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు చెప్తున్నా, సినిమా మాత్రం తుమ్మలేసి పెట్టిండు. అసలు డైరెక్టర్ గారు అసలు ఏదో ఎక్స్పీరియన్స్ పెద్ద డైరెక్టర్ లాగా తీసేసిన సినిమా. అంటే ఆల్రెడీ చిన్న సినిమా చేసుకున్న పెద్ద సినిమా స్థాయికి వచ్చిండు. ముగ్గురు హీరోలు హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. అలాంటి ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేసిన మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక ఓవర్ బాగా కనిపించిన యాక్టింగ్, విలనిజం యాక్టింగ్ చేస్తుండే, ఒక హీరోయిజం, ఒక విలనిజం అంటే అంత బాగా చేసిండు మన మంచు మనోజ్ గారు. నేను చెప్పండి, బెల్లంకొండ సాయి గారు అన్నా నిజంగా చెప్తున్నా, ఈ సినిమాకి నీకు అవార్డు రావాలన్నా. అంటే నీ యాక్షన్, నీ యాక్టింగ్ ఎంత సింపుల్గా కనిపిస్తావో, నీ విశ్వరూపం చూపించిన యాక్టింగ్లో నీ యాక్టింగ్ ఫిజ్ అయిపోతారని అవ్వాలన్నా, అంత బాగా చేసిన నిజం చెప్తున్నా. నారా రోహిత్ గారు కూడా ఇక్కడ ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. మన బాలకృష్ణ కనిపించిండు ఒక్కొక్క సీన్లలో చూస్తుండే, అంత బాగా చేసిండు. అంటే నారా రోహిత్ గారు చాలా సీనియర్స్. ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క రియల్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ములు ఎలా ఉంటారో, రియల్ లైఫ్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటారో, దోస్తులు ఎలా ఉంటారో, పైసల కోసం ప్రేమ చేసుకోండి కానీ దుష్మన్ కావద్దు. నాకు తెలిసిన కాడికి ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మారాలి, చేంజ్ కావాలి. ఎందుకంటే ఒక సినిమా లెక్క చూడాలి. పైసా ఇంపార్టెంట్ కాదు, మనుషులకి ప్రేమ ఉండాలి, అది ఇంపార్టెంట్. ఎలాంటి పైసల దగ్గర పోతే మనిషి ఎంత మంచోడో చెడ్డోడు అయితే అన్ని చూపించింది సినిమా. అలా కావద్దు, నేను మనసుపూర్తి కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, మంచి దుష్మన్ కావద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ముందే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంది. సూపర్. చెప్పండి, మూవీ ఎట్లుంది అన్న? ఇప్పుడే భైరవం అనే సినిమా చూస్తున్నా అన్న. సినిమా ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన. నిజంగా మూవీ మాత్రం ఎక్సలెంట్ అన్న. ఏంటంటే ఆఫ్టర్ 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మనం మంచు మనోజ్ గారికి ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా మూవీ అయితే ఎక్సలెంట్ అన్న. మంచు మనోజ్ గారిని మూవీ అసలు ఈ సినిమా మొత్తంలో ఏంటంటే మంచు మనోజ్ లేకపోతే ఈ సినిమా లేదు భయ్యా, అంత బాగుంది నిజంగా చెప్పాలంటే. బెల్లంకొండ గారు కావచ్చు, నారా రోహిత్ గారు కావచ్చు, ఇటు మన ఎవరు ముగ్గురికి సరైన క్యారెక్టరైజేషన్ ప్రకారం బ్యాలెన్సింగ్ బాగా చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైటింగ్ పెట్టిరు భయ్య, అసలు ఏం పెట్టిరు, అసలు కేక లెవెల్లో పెట్టిరు. ముగ్గురిని సరైన బ్యాలెన్సింగ్ లో చూపెట్టారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్, లాస్ట్ 30 నిమిషాల్లో అసలు ఎమోషనల్ సీన్స్ పరంగా చూసుకున్నా, ఇంకా ఫైటింగ్ పరంగా చూసుకున్నా కూడా సూపర్ భయ్య. నిజంగా అసలు ఆ ఫైట్స్ ఏంటంటే మామూలుగా ఇలాంటి ఫైట్ సీన్స్ ఏదైనా చూడాలంటే డైరెక్టర్ బోయపాటి గారిని చూడాలని అనుకోవచ్చు, కానీ దాన్ని డామినేట్ చేసే లెవెల్లో, దాన్ని మించిపోయే లెవెల్లో తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ భయ్య. ఫైటింగ్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, కానీ మంచు మనోజ్ని మాత్రం ఒక క్రూరత్వమైన లెవెల్లో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అసలు మామూలుగా చూపెట్టలేదు భయ్య. ఒక్కొక్కళ్ళకు ఏంటంటే థియేటర్లో ఆయన వాయిస్ బేస్కి ఇట్లా మామూలుగా జూప్ అని చెప్పేసి సౌండ్స్ వస్తున్నాయి. నిజంగా ఆ రేంజ్లో ఉంది భయ్య. నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇది సూపర్ ఎక్సలెంట్ భయ్య. ముగ్గురిట్లలో ఎవరు బాగా చేసిరని అంటే మంచు మనోజ్ మాత్రం క్రూరత్వమైన యాక్టింగ్, బెల్లంకొండ ఏంటంటే హీరో పరంగా డామినేషన్ యాక్టింగ్, నారా రోహిత్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా చూపెట్టారు భయ్య. కొంచెం నెగిటివ్ రోల్లో ఏంటంటే ఎమోషనల్ గా చూపెట్టారు, కానీ ఆ ఒక్క ఎమోషనల్ సీన్స్ కి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి భయ్య. నిజంగా చెప్పాలంటే ఓవరాల్ గా చెప్పుకుంటే మాత్రం మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ్య. 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమానే లేదు. మంచు మనోజ్ గారి కెరియర్ లో ఈ మూవీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్తా. నిజంగా బాగుంది భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఛాన్స్ కింద చూడండి. 1% కూడా డిసప్పాయింట్ కాదు. నాకు మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది అన్న. మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. ముగ్గురిని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేశారు, కానీ కాకపోతే నారా రోహిత్ గారిని ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా చూపెట్టారు. లాస్ట్ క్లైమాక్స్ 30 నిమిషాలు మాత్రం నిజంగా ఒక ఊర్ర మాస్ లెవెల్లో చూపెట్టారు భయ్య. అసలు మాస్ ర్యాంపేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. చాలా ఎక్స్పీరియన్స్, చాలా ప్రమోషన్ చేశారు కదా సినిమాకి. సినిమాలో ఏంటంటే వెయిట్ ఎంత స్టోరీలో లేకపోయినా సరే క్యారెక్టర్స్ లో మాత్రం చాలా అంటే చాలా వెయిట్ ఉందన్న. ఇంకా మంచు మనోజ్ గారు యాక్టింగ్ అయితే మాత్రం చెందాడిచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. మంచు మనోజ్ గారు యాక్టింగ్ కానీ పవర్ఫుల్ రోల్ ఇసుక తీశారనమాట. ఇంకా నారా రోహిత్ గారు కంబ్యాక్, ముగ్గురికి కంబ్యాక్ కన్నా బట్ సినిమా పరంగా చెప్పాలంటే
ఓకే ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురు కూడా. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారు యాక్టింగ్ అయితే మాత్రం ఇంటర్వెల్ లో క్లైమాక్స్ లో మాత్రం ఒక కాగితరమ్మ ఒక గంగంతలు చూపించారన్నమాట. చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ ఏదైతే స్టోరీ రొటీన్ గా ఉన్నా సరే స్క్రీన్ మీద కొంచెం మాయ చేయాలనుకున్నా అది పెద్దగా వర్కౌట్ కావాలని చెప్పాలి. బట్ ఇందులో ఎలివేషన్స్ కోసం మాస్ ఫైట్ కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు ఎరగదీసేస్తారు. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒకరితో ఎవరెవరు సపరేట్గా ఉంటుంది అనమాట. బట్ మంచి మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు క్యారెక్టర్స్ అయితే మాత్రం సూపర్ అనమాట. యాక్టింగ్ కానీ ఎలివేషన్స్ కానీ ఎరగదీసేసాడు. ఆ విషయంలో మాత్రం ఇద్దరిని చాలా బాగా డీల్ చేయడు. అలాగే శ్రీనివాస్ గారు యాక్టింగ్ కోసం మారకుండా మాస్ ఎలివేషన్ కోసం మారకుండా సూపర్ అనమాట. అలాగే శంకర్ గారి కూతురు మాత్రం సాయిపాల్ గారు కొంచెం యాక్టింగ్ లో కానీ డాన్స్ లో కానీ ఎరగదీసేసింది. బట్ సాంగ్స్ యావరేజ్ ఉన్నా మాత్రం బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుందా. బ్యాక్గ్రౌండ్ సూపర్ అన్న. బట్ ముగ్గురు కోసం ముఖ్యంగా నారా రోహిత్ గారి క్యారెక్టర్ అండ్ మంచి మనోజ్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట. నిజంగా చాలా మందికి గూస్ బంప్స్ వస్తాను క్యారెక్టర్ వాళ్ళు వచ్చిన ప్రతి మినిట్ కూడా. బట్ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చాలా ఒతికి ఎదుగుతుంది అనమాట. సో ముగ్గురు కూడా చాలా బాగా నటించారు. బట్ ఇంటర్వల్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ ఫైట్ నిజంగా ఒక కాతిరమ్మ కొడుకు వచ్చి అనుకోవచ్చు. అలాగే క్లైమాక్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ ఎంత అయితే ఉన్న స్కిల్స్ మొత్తం చూపించాడు. బట్ ముగ్గురు కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. మరీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ అని చెప్పుకోలేం కానీ కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురు కూడా. బట్ ముగ్గురు యాక్టింగ్ లో మన మంచి మనకి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ద బెస్ట్ అనమాట సినిమాకి అనమాట. సూపర్ అనమాట. క్యారెక్టర్ అయితే బాహుబలిలో ప్రభాస్ రేంజ్కి ఇచ్చినట్టు ఇచ్చారు. చాలా ఎలివేషన్ ఇచ్చారు. ఏదో చేద్దాం అనుకున్నారు మధ్యలో కొంచెం మనోడిని చీట్ చేద్దామని మంచి మనోజ్ క్యారెక్టర్ ఇచ్చారు. హీరో కమ్ వెళ్ళి ఇచ్చారు. మారిపోయాడు. సేమ్ రానాలా మారిపోయాడు, బాహుబలిలో మారిపోయినట్టు. కానీ నారా రోహిత్ మాత్రం క్లారిటీగా దాన్ని ఎలా చేయాలో చేశాడు. చనిపోతాడు అది ఒకటే డిసప్పాయింట్. కానీ బాహుబలిలో ప్రభాస్ రేంజ్ అంత క్యారెక్టర్ ఇచ్చారు. బెల్లంకొండ శ్రీనివాస్ అయితే మ్యూచువల్ ఫ్రెండ్ నలిగిపోతారు కదా. మ్యూచువల్ ఫ్రెండ్ సినిమా మొత్తం నలిగిపోతాడు. లాస్ట్ కి ఇద్దరు ముగ్గురిని ఈక్వల్ గా చూపెట్టిండా ఎక్కువ తక్కువ పెట్టాడు. ముగ్గురిని ఈక్వల్ గా చూపించాడు. ముగ్గురిని ఎలా హైలైట్ చేయాలో అలా హైలైట్ చేశాడు. ఇంట్రడక్షన్ కూడా అసలు చాలా నీట్ గా ఫస్ట్ 10 minutes లోనే ముగ్గురికి ఇంట్రడక్షన్ ఇచ్చేసాడు. ఎవరికి ఎలివేషన్ తగ్గలేదు. ముగ్గురు క్యారెక్టర్ అలా నీట్ గా తీసుకెళ్లాడు. మధ్యలో ఎక్కడా బోర్ కొట్టలేదు. బోర్ కొట్టద్దేమని ఫీలింగ్ కూడా డైరెక్టర్ రాని ఒకటి తెలుగుగా వెన్నెల సాంగ్ అని ఒక మంచి సాంగ్ పెట్టాడు. వెన్నెల సాంగ్ విన్నా వెంటనే ఇంకా అయిపోయింది. ఇంక సినిమాలో సాంగ్స్ ఏమన్నా పెద్దగానే ఫీల్ అయ్యేటప్పుడు సంక్రాంతి సాంగ్ కూడా పెట్టాడు. ఇదేనేమో ఇంక సాంగ్స్ ఉండాలి ఎంత యాక్షన్ మూడు సాంగ్ పెడుతుంటే ఇచ్చిన సాంగ్ కూడా పెట్టాడు. సినిమా మొత్తం శంకర్ గారి కూతురు బెల్లంకొండ శ్రీనివాస్ ఇచ్చుతానే ఉన్నాడు. అన్ని సార్లు నిజంగా ఎలా ఇచ్చుకుందో నాకు కూడా అర్థం కాదు. బాగా ఇచ్చాడు. శంకర్ గారి కూతురు ఇలా యాక్ట్ చేసిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పెద్ద డైరెక్టర్ కూతురు ఈ విధంగా ఇచ్చుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ముగ్గురు హీరోలు చాలా ఆకలిగా ఉన్నారు కదా హిట్ కోసం. అలా ఆకలి తీరుతుందా? తీరింది, ఖచ్చితంగా తీరింది. ముగ్గురిని కూడా ఎవరిని కుర్రోడు అన్నట్టు ఏం చూపించలే. మంచి నికాల్సిన వయసులో మంచి రాడు జిల్లంటే చూపించాడు. మంచి రఫ్ అండ్ టఫ్ గా. నారా రోహిత్ అయితే జై బాలయ్య అని చూపించాడు. మంచి మోడల్ మోహన్ బాబుని గుర్తించాడు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు నాన్న పేరు నిలబెట్టాడు. క్లైమాక్స్ సీన్ కూడా చాలా నీట్ గా, అంటే ఎక్స్పెక్ట్ చేయరు ఏదో ఒక మర్డర్ చేసి వచ్చాడు అనుకుంటారు. కంటిన్యూ మర్డర్ చూపిస్తానే ఉన్నాడు. క్లోజ్ చేసాడు. ఎలా క్లోజ్ చేయాలో క్లోజ్ చేసాడు డైరెక్టర్. చాలా తెలుగు కాంతార ఎలివేషన్ ఉన్నాయి కానీ బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి కాంతార ఎక్స్పెక్ట్ చేయలేం కానీ నిరూపించుకున్నాను. నేను కూడా చేయగలను నిరూపించుకున్నాను. చేయలేడు, బాగా యాక్ట్ చేశాడు. అంత ఎక్స్పెక్ట్. బెల్లం ఫ్యాన్స్ ఎవరు? మెగా ఫ్యాన్స్ యాంటీ చేసేలా లేదా? సాయిధరంతో ఇంటర్వ్యూ జరిగింది. డైరెక్టర్ గురించి అప్పట్లో ఇప్పుడు పోస్ట్ పెట్టాడు. లేదు అంతా ఏం లేదు. అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీ ఖచ్చితంగా. యాక్షన్ మూవీస్ లేవు. మధ్యన శ్రీ విష్ణు కామెడీ మూవీ వచ్చింది కదా, యాక్షన్ మిస్ అయ్యారు మధ్యలో. ఈ యాక్షన్ మూవీ కవర్ చేస్తారు. ఎంత యాక్షన్ మూవీ అసలు స్టోరీ ఎక్కడి నుంచి తెచ్చాడు అర్థం కావట్లేదు. ఎంత గొప్ప స్టోరీ నాకు అర్థం కాదు. ఎంత యాక్షన్ మూవీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు ఆ డైరెక్టర్ నుంచి. హీరో మూవీ నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న స్థాయిలో సినిమా లేదు. పెర్ఫార్మెన్స్ వైజ్గా మనోజ్ గారు కానీ, నారా రోహిత్ గారు కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ యాక్టింగ్, ఆ ఫైట్స్, ఆ డ్యాన్స్ పరంగా బాగా చేశారు. పెర్ఫార్మెన్స్గా ఎవరిని తప్పు పట్టడం ఏం లేదు. మెయిన్ పాయింట్ వచ్చేసి నాకు డైరెక్షన్ నచ్చలా. డైరెక్టర్దే తప్పు. అది ఇంకా బాగా ఇచ్చుకుని ఉంటే, ఇంకా మంచి పాయింట్తో తీసుకుంటే 100 కోట్ల పైన కలెక్ట్ చేసింది. సో ఆ మెయిన్ కథే మిస్ఫైర్ అయింది అంతే. దాంతో బిర్యానీ సరిగ్గా ఉడకలా. బిర్యానీ బాగుంటుంటే సినిమా ఎక్కువైంది. ముగ్గురు ఎవరు బాగా యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఎమోషన్ క్యారీ స్క్రీన్ ప్లే వీక్ ఉంది. సో ఈ నాకైతే సినిమా యావరేజ్ అని చెప్తా. బట్ ముగ్గురు పెర్ఫార్మెన్స్ స్క్రీన్ కి అయితే నెక్స్ట్ లెవెల్. సాయి శ్రీనివాస్ గారు, మనోజ్ అన్న అండ్ నారా రోహిత్ గారు ఎరగేస్తారు అనమాట పెర్ఫార్మెన్స్. నా మనోజ్ అన్న అయితే చెప్పక్కర్లేదు, ఆయన డామినేటెడ్ లెవెల్ వేరే ఉంది. అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా ఎవరో చూడని
ఒక డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తారు సాయి శ్రీనివాస్ గారిలో. ఆయన బెస్ట్ కెరియర్ బెస్ట్ ఫిలిం అయితే. అండ్ మా నారా రోహిత్ అనేది సెటిల్ పెర్ఫార్మెన్స్. బట్ సినిమాలో ఏంటి ప్రాబ్లం అంటే కొంత ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, స్క్రీన్ ప్లే ప్రాపర్గా స్ట్రాంగ్గా రాసుకోలేదు అనిపించింది రెండింటి వల్ల. అండ్ అన్వాంటెడ్ కామెడీ, మనకు ఆ కామెడీ అక్కర్లేదు ఇలాంటి సినిమాల్లో. అవి కొంచెం కట్ చేసుకొని సినిమాని కుదించుకుంటే మటుకు సినిమా బాగుంటుంది. ఫ్యామిలీస్ చూడడానికి సినిమా, బట్ వన్ టైం వాచబుల్. సో నాకైతే సినిమా యావరేజ్ అనిపించింది. డైరెక్షన్ చాలా బాగుంది. ముగ్గురిని డైరెక్టర్ గారు హ్యాండిల్ చేసిన విధానం బాగుంది, కానీ ముగ్గురు మధ్యన బాండింగ్ సినిమాలో ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఆ ఎమోషన్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే మటుకు సినిమా పీక్స్. హైదరాబాద్ లో ఇక్కడ